అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, రబీ వరిని నష్టపరుస్తున్న సుడిదోమ సమగ్ర నివారణ, వేసవిలో ఆయిల్ పామ్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణ పరిస్థితులు దాల్వా వరిని అనేక రకాల చీడపీడలు చుట్టుముట్టడానికి అవకాశం కల్పిస్తున్నాయి. రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమ శాతం కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సాగైన దాల్వా వరిలో సుడిదోమ నష్టం కనిపిస్తోంది. ప్రస్తుతం దుబ్బు దశ నుంచి చిరుపొట్ట దశలో ఈ సుడిదోమ నష్టం అపారంగా ఉంటుంది. నష్టం తీవ్రమైతే సుడి తెగులు వల్ల పైరు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. రబీ వరిని ఆశించే సుడిదోమ లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు నుంచి తెలుసుకుందాం. ఈ సార్వాలో పండిస్తున్న వరిలో మనకి అక్కడక్కడ కూడా సుడిదోమ ఉధృతి కూడా కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని రకాల రైతాంగం కొన్ని షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే తక్కువ కాల పరిమితం ఉన్న రకాలను వేశారు, అలాగే మధ్యకాలిక పరిమితం ఉన్న రకాలను వేశారు. ఎవరైతే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కనుక స్వల్పకాలిక రకాలను కనుక వేసిన వాళ్ళలో ఆల్రెడీ మనకి కొన్ని ప్రాంతాల్లో సుడిదోమ ఉధృతి గమనిస్తూ ఉంది. అయితే ఈ సుడిదోమ అనేది మొక్క యొక్క మొదల నుంచి రసాన్ని పీలుస్తుంది. రసాన్ని పీల్చడం వల్ల మనకి పొలం అంతా కూడా సుళ్ళుగా ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంది. దానివల్ల గింజ తాలైపోవడము, నూక అలాగే మిల్లింగ్లో కూడా నూక అయిపోవడం కూడా గమనిస్తూ ఉంది. అయితే మన ప్రాంతంలో అటు గోధుమ రంగు దోమ ఉంది, అలాగే వీపి మీద ఉన్న తెల్ల మచ్చ ఉన్న దోమ కూడా మనకి ఈ వరిని ఆశించి నష్టం పరుస్తున్నాయి. అయితే రైతాంగం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా ఈ సుడిదోమ అనేది మనకి వరిలో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా వరిలో వివిధ రకాల పురుగుల నివారణకి అంటే అటు కాండం దొల్చే పురుగు కానీ, అలాగే ఆకుముడత పురుగు యొక్క నివారణ కనుక కొన్ని సింథటిక్ పైరిథ్రాయిడ్ లాంటి మందులు లాంబ్డా సైలత్రిన్ కానీ, సైపర్మెత్రిన్ కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, అలాగే క్లోరో 50EC లాంటి మందులు కానీ వాడినట్లయితే తర్వాత వారం 10 రోజుల్లో ఈ సుడిదోమ ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సుడిదోమని తట్టుకోలేని రకాలు కనుక సాగు చేస్తున్నట్లయితే అందులో తప్పనిసరిగా ఈ పైరిథ్రాయిడ్స్ కానీ, క్లోరిఫైర్ఫాస్ 50EC కానీ, అలాగే ప్రొఫెనోఫాస్ లాంటి మందుల్ని 50 రోజుల తర్వాత ఈ వరిలో వాడకుండా చూసుకోవాలి. అంతేకాకుండా నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అయితే నీరు సుడిదోమ ఆశించినప్పుడు అక్కడక్కడ బాగా ఆశించినప్పుడు వెంటనే నీళ్ళని తీసివేసి ఒక వారం రోజుల పాటు ఆరగట్టుకోవాలి. పొలాన్ని కనుక ఆరగట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ సుడిదోమ యొక్క పిల్ల పురుగులు, అప్పుడే వస్తున్న పిల్ల పురుగులు చాలా వరకు నశించి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. అంతేకాకుండా నత్రజనిని కూడా సమతూకంలో వేసుకుంటూ ఉండాలి. దుబ్బుకి 10 నుంచి 15 పురుగులు ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక నష్టపరిమిత స్థాయిగా గుర్తించి ఈ పురుగు మందుల వాడకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందును వాడినట్లయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ, అలాగే మనకి
ట్రైఫ్లూ మెజోపైరం, ఇదే పెక్సల్ అనే రూపంలో కూడా వస్తుంది. ఇది కూడా అయితే ఎకరానికి 94 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అయితే పిచికారీ చేసుకున్నప్పుడు కూడా కొంచెం మనకి మొదళ్ళకి పడేలా కూడా ఈ పురుగు మందుని చూసుకోవడం మంచిది. రైతులు ఈ సుడిదోమ ఉద్ధృతిని ఎప్పటికప్పుడు సకాలంలో గుర్తించి సరైన మందుల్ని సరైన సమయంలో కనుక పిచికారీ చేసినట్లయితే ఈ వరిలో సుడిదోమను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అత్యధిక నూనె దిగుబడి అందించే నూనె గింజల పంటల్లో ఆయిల్ పామ్ది ప్రథమ స్థానం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ, తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలకు నీరు, పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ తోటలకు నీరు, పోషకాలను సకాలంలో తగు మోతాదులో అందించినప్పుడే గెల దిగుబడి బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అసలే వేసవికాలం. ఈ సమయంలో నీటికట్టు సరిగా లేకపోతే లేత తోటల్లో మొక్క పెరుగుదలకు అవరోధం ఏర్పడుతుంది. అదే కాపునిచ్చే తోటల్లో కాయ గెలల కంటే పోతు గెలల సంఖ్య పెరిగే ప్రమాదము ఉంటుంది. కాబట్టి మొక్కల అవసరానికి అనుగుణంగా నీటి తడులు అందించడం ఎంతైనా ముఖ్యం. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. మరి చూద్దామా ఆ జాగ్రత్త చర్యలేవో? బహువార్షిక తోట పంటగా, నూనె గింజల పంటగా చలామణి అవుతున్న ఆయిల్ పామ్ తోటలు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. 1 నుంచి 3 ఏళ్ల వయస్సుల్లో తోటల్లో మొక్కకు 3 అడుగుల దూరంలో పచ్చిరొట్ట పైర్లుగా జనుము, జీలుగ విత్తనాలను చల్లుకోవాలి. పూత దశకు చేరుకోగానే చిన్న చిన్న ముక్కలుగా కోసి పాదుల్లో వేసుకోవాలి. ఇవి ఆచ్ఛాదనగా పనిచేసి నీటి ఆవిరిని అరికట్టడంతో పాటుగా తర్వాత చివికి, మొక్కకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. అదే ఎదిగిన తోటల్లో అయితే ఆకుల మట్టలను, మగపూల గుత్తులను ముక్కలుగా చేసి పాదుల్లో మల్చింగ్గా పరుచుకున్నట్లయితే నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. చెట్టుకు కనీసం 35 ఆకులు ఉండేలా చూడాలి. 3 ఏళ్లలోపు వయస్సున్న ఆయిల్ పామ్ మొక్కల్లో మగ గెలలు వస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు అబ్లేషన్ సాధనంతో తొలగించాలి. ఆయిల్ పామ్ తోటల్లో ప్రతి చెట్టుకు రోజుకు 265 లీటర్ల నీటిని అందించాలి. నీటితో పాటు పోషకాలను కలిపి ఒకేసారి మొక్కకు అందించవచ్చు. దీనినే ఫర్టిగేషన్ అంటారు. వేసవిలో ప్రతి నెల ఒక్కో మొక్కకు 500 గ్రాముల యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. కొమ్మలు డ్రిప్ లైన్ల మీద పడి దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. డ్రిప్ లైన్ల ద్వారా ఎరువులు నేరుగా మొక్క వేళ్లకు చేరి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. డ్రిప్ సౌకర్యం లేని చోట మొక్క దగ్గర తేమగా ఉన్న నేలపై సరిసమానంగా ఎరువులు వేసి మట్టితో కప్పాలి. వేసవిలో ఆయిల్ పామ్లో బోరాన్ మరియు మెగ్నీషియం పోషకాల లోపాలు తలెత్తుతాయి. బోరాన్ ధాతువు లోపిస్తే ఆకులు బాగా చుట్టుకుపోయి చేప తోకలాగా మారి మొక్క గిడసబారిపోతుంది. దీనిని నివారించటానికి లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ ను కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కో మొక్కకి 50 గ్రాముల బోరాక్స్ ను 6 నెలల వ్యవధిలో 2 సార్లు భూమి ద్వారా అందించాలి. మెగ్నీషియం లోపిస్తే ఆకుల మధ్య పసుపు పచ్చని చార ఏర్పడుతుంది. మెగ్నీషియం లోపం నివారించటానికి ఒక మొక్కకి సంవత్సరానికి 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను 2 దఫాలుగా అందించాలి. అలానే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా ప్రతి మొక్కకు 70 నుండి 100 కిలోల పశువుల ఎరువు తప్పనిసరిగా అందించడంతో పాటుగా పచ్చిరొట్ట, జీవన ఎరువుల్ని అందిస్తే ఆయిల్ పామ్ నుంచి ఎకరాకు 15 టన్నుల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువను పెంపొందించడానికి
వివిధ రకాల ఎరువులను వాడుతూ ఉంటారు. ఎరువులను ఎక్కువగా వాడినా నష్టమే, తక్కువగా వాడినా నష్టమే. అందువల్ల నేల ఆకలిని తెలుసుకొని పోషకాలను అందించాలి. సేంద్రియ, రసాయన ఎరువులను మేళవించి వాడటం వల్ల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. పోషకాలను మన నేల పరిస్థితిని బట్టి వాడినప్పుడే రైతుకు మేలు జరుగుతుంది. ముందుగా నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట కోతలు అయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే ప్రస్తుత సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. రైతులు భూసార పరీక్షలకు మట్టిని ఏ విధంగా సేకరించాలి, ఏ వివరాలు జత చేయాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఈ నేలని మనం మట్టి పరీక్షలు చేసి అందులో ఏ పోషకాలు అనేవి లభ్యమవుతుంది, ఎంత శాతంలో ఉంది అనేది కూడా మనకి ఈ భూసార పరీక్షల ద్వారానే మనకు తెలుస్తుంది. కనుక ఈ భూసార పరీక్షలు అనేది రైతు సోదరులు ఈ వేసవి కాలంలో అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుంచి అలాగే మే మొదటి వారం దాకా చక్కగా మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలల వరకు పంపించి అందులో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని అనుగుణంగా మనం వచ్చే పంటకి ఎరువులు వేసుకున్నట్టయితే ఎరువుల మీద పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ మట్టి నమూనాలను సేకరించినప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. 1 ఎకరా పొలం నుంచి మనం మట్టిని సేకరించేటప్పుడు ఏంటంటే తడి లేకుండా పొడిగా ఉండేటప్పుడు 1 ఎకరా మొత్తానికి కూడా 8 నుంచి 10 చోట్ల ఈ జిగ్జాగ్ మైనర్లో అంటే జడ్డాకారంలో ఎకరా మొత్తాన్ని కూడా మనం 8 నుంచి 10 చోట్ల ఈ సాయిల్ శాంపిల్ అంటే మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో వియాకారంలో గొంత కొట్టాలి. ఆ గొంత కొట్టి పై పొర నుంచి దిగువ పొర దాకా మట్టిని గోకగా వచ్చినటువంటి మట్టిని సేకరించాలన్నమాట. ఆ సేకరించినటువంటి మట్టిని ఒక పాలిథీన్ షీట్ మీద కానీ లేదా టార్పలిన్ మీద కానీ వేసి సమానంగా చతురస్రాకారంలో దాన్ని సర్ది 4 సమభాగాలుగా చేసి ఆ 4 సమభాగాల్లో ఎదురెదురుగా ఉన్నవి అంటే మనం ఐమూలగా అంటాం. ఆ ఐమూలగా ఉన్నటువంటి 2 భాగాల్ని తొలగించేసి మిగిలినటువంటి 2 భాగాల్ని కలిపి మళ్ళీ చతురస్రాకారంగా చేసి దానిని మళ్ళీ 4 సమభాగాలుగా చేసి దాన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న 2 డైరెక్షన్లు కూడా తీసేస్తాం. సో ఈ విధంగా పలుమార్లు దాన్ని ఇదే ప్రాసెస్ చేస్తూ చివరగా 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు కూడా ఆ ప్రాసెస్ అంతటిని కూడా చేస్తూ ఉంటాం. దాన్నే క్వార్టరింగ్ మెకానిజం అంటాము. సో ఇలా 1/2 కిలో వరకు వచ్చినటువంటి మట్టిని మనం జాగ్రత్తగా ఈ పాలిథిన్ కవర్లో కానీ లేదా ఈ మనకి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ క్లాత్ బ్యాగ్స్లో కూడా దాన్ని వేసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఈ మన వ్యవసాయ శాఖ తాలూకా ల్యాబొరేటరీకి కానీ ఆ మట్టి నమూనాలని పంపిస్తే వాళ్ళు పరీక్షలు చేసి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మట్టిని పరీక్షకు పంపించేటప్పుడు ఆ మట్టి నమూనాలో మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో రైతు తాలూకా పేరు, మండలం, గ్రామము, అలాగే జిల్లా, దాంతోపాటుగా ఏ పంట వేసాము ముందు, అలాగే తదుపరి వేసే పంట నెక్స్ట్ పంట ఏం వేస్తున్నాము, అలాగే ముందు పంటకి ఎంత మోతాదులో ఎరువులు వాడామన్న విషయం కూడా వేయాలి. అలాగే ఆ పొలం తాలూకా సర్వే నెంబర్ని కూడా వేసి మనం దాన్ని పంపించినట్టయితే ప్రయోగశాలకు దాన్ని రిజల్ట్స్ అనేవి మన కన్సర్న్ రైతుకి మనకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాలని మనం జాగ్రత్తగా సేకరించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే మట్టి నమూనా సేకరించినప్పుడు ఎప్పుడూ కూడా పొలం గట్లకు దగ్గరలో ఎప్పుడూ సేకరించకూడదు. అలాగే గత్తం కానీ మనం ఏదైతే ఈ రసాయనిక ఎరువులు వేసిన వెంబటే కూడా ఎప్పుడు కూడా మట్టి నమూనాలను సేకరించకూడదు. అలాగే చెట్లకు దగ్గరలో కానీ అలాగే చెట్లు నీడ కింద కానీ ఎప్పుడు కూడా మట్టిని సేకరించకూడదు. వేసుకున్నటువంటి పంటను బట్టి కూడా అంటే ఎవరైతే పండ్ల తోటలు వేస్తారో వాళ్ళు 3 అడుగుల వరకు కూడా సుమారుగా 3 అడుగుల వరకు కూడా గొంతను కొట్టి దాంట్లో ఉన్నటువంటి మట్టిని సేకరించి మనం సాయిల్ టెస్టింగ్ పంపించాలి. అలాగే ఈ మట్టి నమూనా సేకరణ అయిపోయిన తర్వాత వాటి తాలూకు రిజల్ట్స్ను కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే మనం తదుపరి వేసే పంటకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. భూసార పరీక్ష ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి, తదనుగుణంగా ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలి అన్ని వివరాలను డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేలం కేంద్రాలను బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ప్రారంభించారు. పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం 18, వేలం కేంద్రం 32లో వేలం ప్రక్రియ మొదలైంది. ప్రారంభ ధర కిలో 265 రూపాయలుగా కంపెనీలు నిర్ణయించాయి. అయితే గత ఏడాదితో పోల్చితే ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2026 ఆక్షన్ స్టార్ట్ అయింది. టొబాకో బోర్డుని, ఈడీ గారిని, చైర్మన్ గారిని
అన్ని కంపెనీ ప్రతినిధులకి ఐటీఐకి అందరికి 350 రూపాయలు కావాలని చెప్పి అడగడం జరిగింది. 290 రూపాయలు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి 456 రూపాయలు అయ్యేసుకెళ్ళింది. అటువంటి పొగాకు మార్కెట్ ని 265 రూపాయలు పొగాకుకి రేటు పెట్టారు అంటే అది ఎంత అన్యాయమో అధర్మమో తెలుసుకుని టొబాకో బోర్డు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో, కంపెనీలకి ఇది ధర్మం అనిపిస్తే మేము దానికి ఆ ధర్మానికి మేము రైతులందరూ కట్టుబడి ఉంటాం. మేము పండించిన పొగాకుల మీద ప్రభుత్వాలకు ట్యాక్సీలు కావాలి, కానీ మాకు గిట్టుబాటు ధర కావాలి అంటే ఏ నాయకుడు మాకు అందుబాటులో రావట్లేదు. ఈ సంవత్సరం పరాపరామ సంవత్సరం ఎంతో బాగుంటుంది, ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది ఈ సంవత్సరం అని చెప్పి అనుకున్న తరుణంలో మేము 320 రూపాయలన్నా కిలో కొంటారని చెప్పి రైతులందరూ ఆశించాం. మేము కూడా అదే బాటలో ఉన్నాం. కానీ మేము అనుకున్నట్టుగా రైతు అనుకున్నట్టుగా 320 రూపాయలు లేదు కదా. లాస్ట్ ఇయర్ 290 రూపాయలు ఇస్తే 290 రూపాయలు కూడా ఈవేళ పలకలేదు ఇక్కడ. కాబట్టి మేము దీన్ని నిరసనగా వేళ్ళు ఇక్కడే ప్లాట్ఫామ్ మీద వదిలేస్తున్నాం. గత ఏడాది ప్రారంభ ధర కిలోకు 290 రూపాయలుగా ఉంటే ఈ ఏడాది దానికంటే 25 రూపాయలు తక్కువగా ఉండటం సరికాదని మండిపడుతున్నారు. సాగు ఖర్చులు ఏటా పెరుగుతూ ఉంటే గిట్టుబాటు ధర తగ్గిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026-27 మార్కెట్ స్టార్ట్ చేస్తారు. 265 రూపాయలు స్టార్ట్ చేశారు. గత మార్కెట్ 290 నుంచి 456 రూపాయలు తీసుకెళ్లి ఈ రోజు అదే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వ్యవసాయం చేశాం. మరి ఈ రోజున 265 రూపాయలు స్టార్ట్ చేశారంటే రైతుల్ని ఏ విధంగా మోసం చేశారు రైతులు కంపెనీ వాళ్ళు అనేది. ఈ పంటని ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే అడిగి ఈ పొగాకుని 2 సంవత్సరాలు అమ్ముకునే పరిస్థితి తీసుకుంటాం. మా రైతు సంఘం ఏకదాటిగా నిర్ణయం తీసుకుంటామని కంపెనీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఈ పొగాకు ఈరోజు స్టార్ట్ చేశారు ఆక్షన్, కానీ దీన్ని 265 రూపాయలు పెట్టారు. మేము కనీసం 320-330 రూపాయలు పెడతారనుకున్నాం. లాస్ట్ ఇయర్ మీద 25 రూపాయలు తగ్గించి మమ్మల్ని చాలా నిరాశకు గురిచేశారు. ఇదే రకంగా అయితే మేము పొగాకులు అమ్మే పరిస్థితి లేదు, రైతులు కూడా చాలా దెబ్బతింటాం. కాబట్టి బోర్డు వారు అందరూ సహకరించి మాకు ఏదో న్యాయం చేస్తారని కంపెనీ వారు కోరుకుంటున్నాం. 5 రూపాయలు పెంచుకుంటూ వచ్చిన పొగాకు మార్కెట్ ఈ సంవత్సరం ఆల్రెడీ 25 రూపాయలు డౌన్ చేసి కొనటం రైతుల ఆత్మహత్యలు తప్ప రెండో పరిస్థితి లేదు. రైతులు ఈ పంట నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కంపెనీలు దాన్ని అర్థం చేసుకుని ఈ పరిస్థితి రాకుండా రాబోయే రోజుల్లో మంచి మార్కెట్ ఇచ్చి పొగాకుని మార్కెట్ నిలబెట్టాల్సిందిగా కోరుతూ, లేని పక్షంలో రైతులు ఈ పంట నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే ప్రత్యామ్నాయం వాళ్ళకి మారటానికి సిద్ధంగా ఉన్నారు. బోర్డు పరిమితులకు అనుగుణంగా పంట సాగు చేసినా గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి పొగాకు రైతులను కలవరానికి గురిచేస్తోంది. కిలోకు 350 రూపాయల ధర ఉంటేనే తమకు మిగులుబాటు ఉంటుందంటూ సాగుదారులు కోరుతున్నారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు తెలియజేస్తూ పర్యావరణహితమైన సాగు విధానాల వైపు రైతులను మళ్లించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది ఎన్టీఆర్ జిల్లా కొండపర్వలోని కృష్ణాసుధా వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం. ఇందుకోసం రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో విలువ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. దుక్కి దున్నటం నుంచి మార్కెటింగ్ వరకు అనేక విషయాలను రైతులకు తెలియచెబుతున్నారు ఇక్కడి అధికారులు. ఎక్కువ చేయాలనే ఉంది. ఇటువంటి పనులు రైతులకి చాలా ఉపయోగపడాలి, వాళ్ళకి మంచి తీసుకురావాలి, తీర్చిదిద్దాలని ఆ దేవుని ప్రార్థిస్తూ క్లాసెస్ తీసుకుంటున్నాము. వాళ్ళకి అంత శిక్షణ ఇస్తున్నాము. తర్వాత వచ్చి ఇక్కడ ఊరినే కూడా ఎవరైనా సరే ఏమి పే చేయక్కర్లేదు, వచ్చి 3 రోజులు కోర్సు ఇస్తున్నాము. ఇప్పటికి 2 సార్లు చేశాము. కొండపర్వ లాంటి తిరువూరు నియోజకవర్గం లాంటి వ్యవసాయ ప్రధానమైన ప్రాంతంలో ఇలాంటి ఒక సంస్థ సమీప భవిష్యత్తులోనే అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి వ్యవసాయ పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంత రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ ఈ ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలోను పక్కనున్న గోదావరి జిల్లాలకి అలాగనే రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల భూసారాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో ఉండే పంటలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇక్కడ ఉన్న నిపుణులు వాళ్ళ పరిశోధనల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగంగా వ్యవసాయాభివృద్ధి కోసం వాళ్ళ కృషిని భవిష్యత్తులో మరింత అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రకృతి సేద్యం ఎలా చేయాలి, పురుగు మందులు ఎరువులు వాడకుండా అనే దాని మీద అవగాహన సదస్సు జరుగుతుంది. రైతులకు చాలా శ్రేయస్కరం, చాలా మంచిది. వీళ్ళు తయారు చేసి మాకు ఇస్తున్నారు స్ప్రేయింగ్ చేసే మందులు, పురుగు మందులు వాడకుండా. ప్రకృతి వ్యవసాయాన్ని గురించి చక్కగా వివరించడం జరుగుతుందండి. రసాయన వ్యవసాయం చేస్తే భూమి ఏ విధంగా నష్టపోతుంది, పంటలు ఏ విధంగా
దెబ్బతింటాయి. ప్లస్ అవి వాడిన వాళ్ళు ఏ విధంగా రోగాల బారిన పడతారనే దాని గురించి చక్కగా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్గానిక్లో పురుగు మందులు ఎలా తయారు చేసుకోవాలి అనేక విషయాల మీద రైతులకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. కెమికల్స్ వాడి ప్రతి ఒక్క రైతు ఎంత లాస్ పోతున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ వివిధ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కాకుండా ప్రకృతికి సంబంధించి ప్రకృతి విధంగా ఆర్గానిక్గా చేయడానికి ఈ కాలేజీ ఇక్కడ స్థాపించి చుట్టుపక్కల రైతులకి అవగాహన సదస్సులు పెడతాం కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎవరికైనా తెలియని వాళ్ళకి చూపించడం కానీ మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మేము 2018కి పూర్వం రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం. ఈ రసాయన వ్యవసాయం వల్ల కొన్ని ఆటుపోట్లు వస్తున్నాయి, నేల నిస్సారం అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మేము 2018 నుంచి ఏపీసీఎన్ఎఫ్ జెడ్బీఎన్ఎఫ్ వారి సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినాం. అక్కడ నుంచి మేము తినే ఆహారం, మనకు సరిపడా ఆహారం పండించుకోవడం, కూరగాయలు పండించుకోవడం, ఇంటి దగ్గర ఏటీఎం మోడల్స్ వేయటం అట్లా చేసుకుంటూ వస్తున్నాం. మరి మా పొలాన్ని సైంటిస్టులు, లాము వాళ్ళు, మరి వెంకటరమణపాలెం సైంటిస్టులు ఇంకా అనేక మంది వచ్చి పొలాన్ని పరిశోధన చేశారు. నేను 2-3 సంవత్సరాల నుంచి కృష్ణసుధ అకాడమీకి వస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్లు ఇస్తున్నారు దీని మీద, ప్రకృతి వ్యవసాయం మీద. నేను చెప్పేది ఏంటంటే ఈ డిఏపి యూరియా కట్టల బదులు ఈ జీవన ఎరువులు వాడి మన రసాయనాలకు బదులు కషాయాలు, ద్రవజీవామృతాలు, గ్రోత్ ప్రమోటర్స్ వాడి మన నేల సారవంతం చేసుకుంటే మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనకి బలమైన భూమిని బలంగా ఏర్పరుస్తాయి. ఆ బలమైన భూమిలో పంట బలంగా వస్తుంది. దానివల్ల మనకి ఆరోగ్యమైన ఉత్పత్తులు మనం సేకరించగలుగుతాం. మొక్కలకి ఏమైనా చీడ కానీ ఏదన్నా పడితే కనుక జీవామృతం, అగ్నేస్త్రం ఆ 2 వేస్తాం. అవి పంటకు వచ్చిన ముందు ఏదన్నా పడితే అమృత జలం అవి వేస్తూ ఉంటాం. అవి వేస్తే తర్వాత పంటకు వచ్చిన తర్వాత ఇక కూరగాయలు కోసి మార్కెట్కి ఇస్తామండి. సేంద్రియ పద్ధతుల్లో రైతులకు సాగు విధానాల గురించి వివరించడానికి ఒక శిక్షణా కార్యక్రమంలాగా కొండపర్వ గ్రామంలో కృష్ణసుధ అకాడమీ, సెంట్రల్ గవర్నమెంట్ వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అనేది ముఖ్యంగా మా కొండపర్వ రైతులకి, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగకరమండి. ముఖ్యంగా నేటి కాలంలో రైతులు అనేవాళ్ళు సేంద్రియ వ్యవసాయ విధానాలు, ముఖ్యంగా ఏ టైంలో ఏ పంట వేయాలి, ఏ ఎరువులు చల్లాలి, తదితర కార్యక్రమాల మీద రైతులకు అవగాహన కల్పిస్తున్నారండి. ఈ కార్యక్రమం వల్ల రైతులు అనేది అవగాహన కలిగించుకొని ఆ అవగాహన కలిగించుకోవడం ద్వారా ఆ సబ్జెక్టును పొంది వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలు సహా పలు ప్రాంతాల రైతులకు ప్రకృతి వ్యవసాయంలో మెళకువలు నేర్పి తద్వారా ఆదాయం పెంచేందుకు కృష్ణా సుధా వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం పనిచేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మరియు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.